ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాక అసలు ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, ఏదైతే ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసినటువంటి వారికి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిందనే అంశంపైన మనం విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు విద్యార్థి జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఇంద్రానాయక్ గారు నమస్తే అండి. అలాగే విద్యార్థి జేఏసీకి సంబంధించిన వాళ్ళు అస్మ గారు ఉన్నారు. నమస్తే అండి అస్మ గారు. నెక్స్ట్ మనకు జూమ్ ద్వారా కేఏ విద్యార్థి జేఏసీ నుంచి వరంగల్ నుంచి వీరస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వీరస్వామి గారు నమస్తే అండి. రైట్, ఇంద్రనాయక్ గారు మీరు చెప్పండి. ఫస్ట్ ప్రధానంగా ఏదైతే మీరు అసలు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తుర్రా, కావాలని ధర్నా చేస్తుర్రా, సీఎం వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, బట్టి గారి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? భారతదేశ చరిత్రలో ఇప్పుడు దాకా ఏ నిరుద్యోగులు కూడా నోటిఫికేషన్లు వద్దురా నాయన అని చెప్పి ఎవరు కూడా ధర్నాలు చేయలేదు. ఇలాంటి అబద్ధాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్కు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఇలా నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇవాళ మేము నోటిఫికేషన్లు కావాలని చెప్పి సెక్రటరీ ముట్టడించింది వాస్తవం కాదా? మమ్మల్ని ఎక్కడికక్కడ పోలీసులు దిగ్బంధం చేసింది మీరు చూడలేదా? యూనివర్సిటీతో బలగాలతో బంధించారు, మీకు గుర్తులేదా? ఇవాళ ఎక్కడ చూసినా కూడా మా మీద అక్రమ కేసులు ఎక్కడ చూసినా పోలీసులు లాఠీలతో మమ్మల్ని కొట్టించే ప్రయత్నాలు చేశారు కదా. ఎందుకు మేము ధర్నాలు చేయలేదా? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? మీకోసం ఇవాళ ప్రతి నిరుద్యోగి ఊరు వాడ పల్లె పల్లె తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 18 నెలలు దాటినా కూడా ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు ఈ సమస్య వస్తుందని చెప్పేసి ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు మాతోటి కానీ మా నిరుద్యోగుల మిత్రులతో కానీ ఒక్క సమావేశం నిర్చలేదు. దానికి పోగా మళ్ళీ మా మీద ఇక ఎట్లా అంటే మా మీద ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళు చదువు రాదు, వీళ్ళకి ఉద్యోగాలు రాదని చెప్పేసి మమ్మల్ని బీఆర్ఎస్ బీజేపీనా కమ్యూనిస్ట్ పార్టీలుగా అంటే మమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారు. కాబట్టి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో మీరు చేస్తున్న తప్పు. మీరు నిరుద్యోగులతో మీటింగ్లు పెట్టండి. మీ కిందున్న వాళ్ళు మీకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇలా నిరుద్యోగులతో ఒక మీటింగ్ లేదు. ఇలా రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు. మీ అధినేత గారు రాహుల్ గాంధీ గారే వచ్చినప్పుడు మీకేం నొప్పండి? మీకేం నొప్పి? అదే అడుగుతున్నా నేను. మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు మీరెందుకు చిక్కడపల్లి లైబ్రరీకి రారు? మా చిక్కడపల్లి లైబ్రరీ సమస్య ఎందుకు తీర్చారు అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడుతున్నాను. అస్మా గారు, ప్రధానంగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ విజువల్స్ కూడా ఇందాక ప్లే అయినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకపోతే అది మాట తప్పుతున్నారా లేకుంటే ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టు? మాట తప్పుతున్నారా అండి? మాట తప్పిరు వాళ్ళు ఖచ్చితంగా. రాత్రికి రాత్రే మళ్ళీ 60,000 పోయి 70,000 అయినాయి. ఇప్పుడే ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు అంటున్నారు. అవి కూడా కలిపి ఇంకా 80,000 అంటారు. రేపు తెల్లారేసరికి 80,000 అవుతాయి ఉద్యోగాలు. ఏంది మీకు నోటుకు వచ్చిన సంఖ్య కలిపేసి ఇన్ని అని చెప్పేసి ఇంకా రేపు తెల్లారేసరికి మీరు న్యూస్ చూడండి 80,000 అని చెప్పేస్తారు. ఎంత దారుణం అండి! సిగ్గుండకర్లా కొంచెమన్నా. ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలన్నీ నిరుద్యోగుల్ని మభ్యపెట్టి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన మాట తప్పి మేమెప్పుడు చెప్పినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. సిగ్గుచారం ఉండక్కర్లా. ఇప్పుడన్నా ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిర్రు. తీరా ఇప్పుడు 5 సంవత్సరాల లోపు 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ఇదెక్కడ న్యాయం అని అడిగితే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, ఒక్కొక్కరు ఒక్కో సంఖ్యను చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసంగా అనిపిస్తుంది? నిరుద్యోగులు మేము చెప్తున్నాము ఇవ్వలేదు 2 లక్షల ఉద్యోగాలని మేము చెప్తుంటే మేము ఇచ్చినామని మీరు చెప్తున్నారు. ఎగ్జామ్స్ రాసేది మేమా మీరా? ఏ సంఖ్య ఎవరిచ్చిరా నోటిఫికేషన్స్? ఎక్కడి నుంచి వచ్చినాయి నోటిఫికేషన్స్? వచ్చి నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన మేము ఇచ్చినామని ఎట్లా చెప్తున్నారు మీరు? ఒక్కసారి వాళ్ళకన్నా మనసు పెట్టి ఆలోచిస్తే నిరుద్యోగులకు మేము నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామా, పోనీ 60,000 మేమే ఇచ్చినామా అని చెప్పేసి వాళ్ళకి గుర్తొస్తుంది. నియామక పత్రాలు ఇచ్చి మేమే 60,000 ఇచ్చినాము 70,000 ఇచ్చినామని చెప్పేసి నోటికొచ్చిన సంఖ్య చెప్పుకుంటున్నారు. వాళ్ళకన్నా మనసు కనిపించాలి, సిగ్గు అనిపించాలి కొంచెమన్నా. రైట్, వీరస్వామి గారు, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి 4,000 భృతి ఇస్తామని చెప్పారు, ఒకరేమో ఇస్తామన్నారు అసెంబ్లీ సాక్షిగా, బట్టేమో మేము చెప్పలేని చెప్పేసి మాట తప్పుతున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు దానిపైన? వాస్తవంగా నిరుద్యోగ భృతి అని ఒకటే కాదండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దాంట్లో 6 గ్యారంటీలు 420 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా యువతకు సంబంధించి ఉపాధి కల్పన మీద, విద్యారంగం మీద, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మీద కూడా వాళ్ళు క్లియర్గా హామీలు ఇవ్వడం జరిగింది, అలా ప్రస్తావించడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హామీలను
నిరుద్యోగులకు సంబంధించింది కానీ యువతకు సంబంధించి కానీ ఈ హామీలను నిరుద్యోగుల దగ్గర ఒప్పించేదానికి నలుగురు మేధావులను అడ్డం పెట్టుకొని నలుగురు మేధావుల ద్వారా వాళ్ళు ఈ హామీలను నిరుద్యోగుల మీద రుద్దడం జరిగింది. ఏదైతే నిరుద్యోగుల మీద ఈ ఏజెంట్ల ద్వారా నిరుద్యోగులను ఒప్పించుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా మీరు చూసుకోండి, యువతకు నిరుద్యోగ కల్పన మీద కానీ తర్వాత విద్యారంగ ప్రోత్సాహం మీద కానీ ఆ రాష్ట్ర అభివృద్ధి చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవన్నీ తుంగలో దొక్కి ఏదైతే మేధావులు అన్నటువంటి వాళ్ళ ప్రొఫెసర్లు ఉన్నారు, దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఆ మేధావులతోటి నిరుద్యోగులను మోసం చేసి ఆ మేధావులకు ఇలా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు పదవులు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఆ మేధావులను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ నిరుద్యోగులను యువతను అడ్డు పెట్టుకొని మీరు పదవులు పొంది ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి వీళ్ళ నయవంచన చేసి మోసం చేసింది నిజం కాదా అని చెప్పి ఆ మేధావులను కూడా అడుగుతున్నాం. ఆ రోజు స్పష్టంగా జాబ్ క్యాలెండర్ విషయంగా కానీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కానీ స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. కానీ కొందరు కాంగ్రెస్ సంబంధించిన మినిస్టర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మేము 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరచలేదని చెప్పి కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. ఆ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేనిఫెస్టోని పూర్తిగా చదువుకోండి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్కు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా 20 శాఖలకు సంబంధించి 20 డేట్లతోటి ఒక షీట్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి 20 శాఖలకు సంబంధించిన 20 డేట్లు ప్రకటించారు. ఈ 20 నెలల వరకు దాంట్లో 15 శాఖలకు సంబంధించి 15 నోటిఫికేషన్లు కావాలి. ఇప్పటి వరకు 15 నోటిఫికేషన్లు వచ్చినాయా? గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు గత ప్రభుత్వమే ఎగ్జామ్ పెట్టి గత ప్రభుత్వమే వీరస్వామి గారు కంటిన్యూ చేద్దాం, ఇంకా లోతైన డిస్కషన్ కొనసాగిద్దాం. వీరు గారు మీ దగ్గరికి వస్తాం మళ్ళీ ఒక నిమిషము. ఏదైతే నిరుద్యోగుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన గురి చేసింది, మోసం చేసిందని చెప్పేసి విద్యార్థి జేఏసీ సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే నోటిఫికేషన్ల పేరిట మోసం చేస్తుంది ప్రభుత్వం, ఖచ్చితంగా దీనిని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ గారు ఏదైతే అశోక్ నగర్ వెళ్ళారు, అక్కడ కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏం మాట్లాడారు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇంద్రనాయక్ గారు, అద్దంకి దగ్గర వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, అక్కడ జరిగిన విషయం ఏంటి? కాకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు అక్కర్లేదు, కాకపోతే నా ఉద్యోగం మాత్రం ఇంత పలానా సంవత్సరం దాకా ఉంటుందని ఒక వ్యాఖ్య కూడా చేసినట్టు విన్నా. అవును, నిరుద్యోగుల సమస్యల గురించి వింటా అని చెప్పి వచ్చిన అద్దంకి దయాకర్ గారు ఏదో మా సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు వివరించే ప్రయత్నంలో మాట్లాడుతుంటే మీరు రాజకీయాలు చేస్తున్నారు, నన్ను మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి నాతో గొడవ పెట్టుకోవడం జరిగింది. మేము ఏం మాట్లాడాం సార్? GO 29 అనేది SC ST BC విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి వివరించాము. GO 46 ఉన్నప్పుడు GO 46 విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి అడిగాము మేము. అయితే దీని గురించి మాట్లాడే క్రమంలో మా మీద మధ్యలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ చిక్కడపల్లి లైబ్రరీలో దాదాపుగా ఒక 100 మంది పోలీసులు మోహరించారు. ఎందుకు మోహరించారు? అక్కడికి లైబ్రరీలో పోలీసులకు ఏం పని? అక్కడ లైబ్రరీలో పోలీసులకు ఏం పని? ఇలా నువ్వు ఎందుకు వచ్చినావు? మీ సతీమణి గారితో ఎందుకు వచ్చినావు? ఇవాళ మీకు అన్ని సమస్యలు తెలుసు, ఇవాళ మీకు ఇంటెలిజెన్స్ ఉంది, అన్ని ఉంది, కానీ ఇవాళ మీ సమస్యలు వినడానికి వచ్చాను, మీ సమస్యలు నేను బాగు చేయడానికి వచ్చినప్పుడు మాతోటి గొడవపడాల్సిన అవసరం లేదు కన్నా, మాతోటి గొడవపడాల్సిన అవసరం లేదు కదా. ఏదో సమస్యలు ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు మీరు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఇది చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. కానీ అట్లా చేయలేదు. ఎంతసేపు వీళ్ళకు రాజకీయాలు, ఎంతసేపు వీళ్ళకు మంత్రి పదవులు, ఎంతసేపు వీళ్ళకు మేము ఎట్లా ఎదగాలనే ఉద్దేశం తప్ప ఇలా నిరుద్యోగులను వీళ్ళ జీవితాలను మార్చే ఉద్దేశం ఏ రాజకీయ నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. ఎక్కడ పోయింది ఇలా జాతీయ? ఎక్కడికి పోయింది ఇలా? ఎలా గౌరవ బట్టి విక్రమ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడ పోయింది ఇలా? ఆగస్టు 2వ తారీఖున ఇలా సంవత్సరం అయిపోయింది. ఇలా ఆగస్టు 2న ప్రవేశపెట్టినప్పుడు ఇలా దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. ఈ జాతీయాన్ని ఎక్కడ పోయింది? ఒక్క నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు దాకా. గత గవర్నమెంట్ ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు అంకెలను అటు ఇటు చేసేసి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అటు ఇటు మార్చేసి మేమే ఇచ్చినని చెప్పేసి ఇలా పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. పెద్ద ఇలా హోల్డింగ్ పెట్టేసి ఇలా ఉద్యోగాల పరంపర, ఇలా ఉద్యోగాలు మేమే ఇస్తున్నాం చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ ఎక్కడ పడితే ఎక్కడ పడి మాట్లాడడం జరిగింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారే, ఎక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చారు? 11,000 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం మీరు ఎక్కువ ఇచ్చినా ఇలా మీ దగ్గరకు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు దమ్ముంటే అసలు చిక్కడపల్లి రండి. మీరు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మీరు రావడానికి నొప్పిందని నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం, అస్మా గారు, ప్రధానంగా SC ST మైనార్టీకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా 7 నెలలోనే ఫిల్ చేస్తా ఉన్నారు. ఫిల్ చేశారా?
ఫీల్ చేయలేదు. ఇప్పుడు కూడా ఈరోజు వచ్చిన వార్త ఏంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వగానే ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ రిజర్వేషన్లు ఇస్తాం, న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఉన్నప్పుడే, మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మాకు న్యాయం చేయలేదు, ఇంకా ఆయన పిఎం అయినాక మాకేం న్యాయం చేస్తాడు? ఇంకొకటి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తా బ్యాక్లాగ్స్ లేకుండా అని చెప్పారు. జీవో 29 ఎందుకు తీసుకొచ్చిరు? దానికి ఏ పార్టీ న్యాయం చేసిరు? ఆ జీవో 29 ఎందుకుంది? ఆ జీవో వల్ల చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పినాక కూడా ఆ జీవో ఎందుకు పెట్టిరు? మీరు ఇంకా ఎందుకు పెట్టారు? మరి జీవో 29 ఎందుకుంది? జీవో 46 వల్ల పోలీస్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పినాము. ఇన్ని జీవోలు నష్టం కల్పిస్తున్నాయి నిరుద్యోగులకు అని చెప్తుంటే మీరు టీఎస్ని టీజీగా మార్చే జీవోని, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చే జీవోని, ఇలాంటి జీవోలను రాత్రికి రాత్రే మార్చుకుంటారు, విగ్రహాలను రాత్రికి రాత్రే మార్చుకుంటారు. మరి ఎందుకు జీవోలను ఎందుకు మార్చట్లేదు? మీరు మాకు ఏం న్యాయం చేస్తున్నారు? బీసీ ఎస్సీ బిడ్డలకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? అదే మేము సూటి ప్రశ్న అడుగుతున్నాము. ఎక్కడ పోయినాయి మీ హామీలు? ఎక్కడ పోయినాయి? మీరు మాకు చేస్తున్న న్యాయం ఏంటి, చేస్తున్న అన్యాయం ఏంటి మీకన్నా తెలుస్తుందా? ఇంకేంటి, మాకు న్యాయం చేస్తారా వీళ్ళు? ఆయన ప్రధానమంత్రి అయ్యేది ఎప్పుడు, వీళ్ళు మాకు న్యాయం చేసేది ఎప్పుడు? అంటే ఆయన ప్రధానమంత్రి కాకపోతే మాకు న్యాయం జరగదనే కదా అర్థం. ఇండైరెక్ట్గా నిన్ను ముఖ్యమంత్రి చేస్తేనే ఈ ఏడుపు ఏడుస్తున్నాము, ఇంకా ఆయన ప్రధానమంత్రి చేస్తే మా పరిస్థితి ఏంది? అంటే ప్రధానమంత్రి కాడు మీకు రావు అన్నట్ట? అంతే కదా. ఈయన ముఖ్యమంత్రి అయితేనే మాకేం రాలేదు, ఇంకా ఆయన ప్రధానమంత్రి అయితే అయ్యేది ఎప్పుడు, మాకు వచ్చేది ఎప్పుడు అంటున్నాం మేము. మాట్లాడడం సులువుగా ఉన్నట్టుంది వాళ్ళకి. వీరస్వామి గారు, ప్రధానంగా ఏదైతే యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాస్తవాలు ఏంటి అసలు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు కానీ ప్రెస్ వేదికగా మాటలు చెప్పుడు తప్ప విద్యారంగానికి కానీ నిరుద్యోగులకు కానీ ఏమన్నా చేద్దామన్న చిత్తశుద్ధి అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చినవి అనేది పచ్చి అబద్ధం. 11,000 ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. ఆ 11,000 ఉద్యోగాలలో కూడా 5,089 ఉద్యోగాలు జస్ట్ డిఎస్సికి అదనంగా చేర్చిన ఉద్యోగాలే. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ, ఎగ్జామ్ కానీ, రిజల్ట్స్ కానీ, గ్రౌండ్ కానీ గత ప్రభుత్వంలోనే జరిగినాయి తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటిది చేయలేదు. ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి నియామక పత్రాల ప్రభుత్వమే తప్ప ఇది ఎలాంటి చిత్తశుద్ధి ఉండి నోటిఫికేషన్ ఇచ్చింది కాదు. 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిన వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు శాఖల వారీగా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఒకసారి అసెంబ్లీలో మాట్లాడతారు మీరు, ఒకసారి మేనిఫెస్టో గురించి మాట్లాడతారు, మరొకసారి మళ్ళీ అసెంబ్లీలో చర్చిస్తామంటారు, క్యాబినెట్లో చర్చిస్తారు. మీకు అసలు ఉద్యోగాలు ఇస్తారా, ఇయ్యరా? మీ దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు ఉన్నాయా? లెక్కలు ఉంటే గనక ఆ శాఖల వారీగా మీకు లెక్కలు ఎందుకు ఇవ్వలేరు? ఓన్లీ శాఖలు ఇచ్చే డేట్లు మాత్రం ఇస్తే సరిపోదు. శాఖల వారీగా ఏ శాఖకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఎందుకు డిసైడ్ చేయలేదు? అది డిసైడ్ చేసి మీరు శాఖల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే మీకు చిత్తశుద్ధి అన్నాను. అదేవిధంగా ఇంకొక విషయం, వీళ్ళు రిజల్ట్ ఇచ్చేటప్పుడు డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ పీజీటీ ఇచ్చే ఉద్దేశం ఏంది? ఎంపీ ఎలక్షన్ ముందు వీళ్ళు పీజీటీ రిజల్ట్ ఇచ్చిళ్ళు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? డిఎల్ కానీ జేఎల్ కానీ ఇస్తే వాటికి డెమోలు, ఇంటర్వ్యూలు పెడితే లేట్ అవుతుంది, ఎలక్షన్లలో ఓట్ల కేసు అడగలేమని చెప్పి పీజీటీ రిజల్ట్ ఇచ్చిళ్ళు. ఇలా గురుకులాలకు సంబంధించి 2,500 మంది 10 సార్లు ధర్నా చేసి ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన ఉద్యోగులు కూడా ఇలా 10 సార్లు ధర్నా చేసి సీఎం ఇల్లు కూడా ముట్టడి చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఈ సీఎంకు చిత్తశుద్ధి అనేది లేదు. ఎన్నికలు రాగానే విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, ప్రజలను కానీ ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం అసలే చేస్తలేరు. ఎందుకంటే అంతకుముందు నిరుద్యోగ భృతి అని కూడా చేయించు 20 నెలలు గడుస్తున్న దాదాపు ఒక్కొక్క నిరుద్యోగి 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 20 × 4,000 80,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ ఉన్నది ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ డిక్లరేషన్లో క్లియర్గా ఏం పెట్టిర్రు? విద్యాజ్యోతి పథకం సంబంధించి 10th పాస్ అయిన విద్యార్థులకు 10,000 ఇస్తాము, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 ఇస్తాము, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు 25,000 ఇస్తాము, పీజీ పూర్తయితే 1,00,000 రూపాయలు, పిహెచ్డి పూర్తయితే 5 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 30% ఉన్నారు. 3 లక్షల మంది 10th అయిపోయి ఉన్నది. 3 × 2 సంవత్సరాలలో 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. 6 లక్షల మందికి నువ్వు 10,000 బాకీ ఉన్నావు.
అదేవిధంగా 2 లక్షల మంది ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకు నువ్వు 15,000 బాకీ ఉన్నావు. అదేవిధంగా డిగ్రీ పూర్తయిన వాళ్ళకు 1,00,000 మందికి పైగా నువ్వు 25,000 బాకీ ఉన్నావు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు ₹1,00,000 బాకీ ఉన్నావు. దాదాపు 5,000 మంది పిహెచ్డి పూర్తి చేసి ఉన్నారు ఈ 2 అకాడమిక్ల్లో. నువ్వు వాళ్ళకి 5-5 లక్షలు బాకీ ఉన్నావు. అంటే ఏది నోటికొస్తే అది మాట్లాడితే సరిపోతుంది. ప్రజలు ఎడ్డోళ్ళు, విద్యార్థులు ఎడ్డోళ్ళు. ఈ విద్యారంగాన్ని 10 సంవత్సరాలు వెనకకు తీసుకుపోయిండు. ఏదైతే మేధావులను ముందు పెట్టి దొంగ మాటలు చెప్పి ఆ మేధావుల ద్వారా నిరుద్యోగులను నయవంచన చేసిండో ఆ మేధావులు ఇవాళ వాళ్ళు ప్రొఫెసర్లు అన్న కావచ్చు, ఐఏఎస్లు అన్న కావచ్చు, మేము నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో పదవులు పొంది వాళ్ళు ఇవాళ వీళ్ళకు మాటలిచ్చి నిరుద్యోగుల మోసం చేసిళ్ళు. ఆ మేధావులు ఎక్కడ పోయిళ్ళు? ఇవాళ నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు చదువుకునే గ్రంథాలయాలకు పోయి కోచింగ్ సెంటర్లకు పోయి లాఠీ చార్జ్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వానికి దక్కింది ఆ ఘనత. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ 29 జీవో మీద గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంతా పోరాటం చేస్తారు. మీరు అన్నట్టు గ్రంథాలయాలకు సంబంధించి అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వాటికి సంబంధించి కూడా మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా ఏదైతే నిరుద్యోగుల పేరిట నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్సీలకు నిరసన సేగ తగిలింది. అలాగే దాంట్లో భాగంగా ఒక ప్రెస్ మీట్లో కూడా ఒక నిరసన సేగ తగిలింది. అస్మా గారు, మల్లన్నకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతుండగా నిరుద్యోగులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? కృతజ్ఞతలు. మేము నిరసననే వ్యక్తం చేసినని మీరన్నా గుర్తిస్తున్నారు. వాళ్ళు ఏకంగా దాడి చేసినామంటారు. దాడి చేయలేదు. మా టైమింగ్ ప్రెస్ క్లబ్లో మేము బుక్ చేసుకున్న టైమింగ్ 12 to 1. అయితే ఆ టైంలో కూడా ఈయననే మాట్లాడుతున్నారు. ఇంకా అక్కడ మా టైమింగ్లో ఈయన మాట్లాడిందే గాక మళ్ళీ పైనుంచి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆయన ఏం మాట్లాడాలి? నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడాలి. అవి మర్చిపోయి బీసీ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. మరి మా నిరుద్యోగుల సమస్య గురించి ఎవరు మాట్లాడాలి? మీరు ఎవరి వల్ల ఎన్నికైన ఎమ్మెల్సీ? మీకు ఆ సోయి ఉందా? అసలు ఎట్లా మర్చిపోతారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీ బాధ్యత ఏంది? నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయి తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి, తక్షణ న్యాయం ఏం చేయాలని చెప్పేసి ఆలోచించేది పోయి మీరు ఉల్టా బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక జెండా ఎత్తుకొని రాజకీయంగా మాట్లాడుతున్నారు. మీరు మాకు కోపం రాదా? మరి మేము అక్కడ ఉన్నాం, మా టైము పోతుంది, ప్లస్ మీరు మా గురించి ఏం ప్రస్తావన తేవట్లేదు. అందుకని పోయి నిలదీసినాం మేము, అంతే. మా నోటిఫికేషన్స్ గురించే మాట్లాడడం తప్ప ఆయన మీద మేము ఎలాంటి దాడి చేయలేదు. ఇంకొకటి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ప్రాంతాల నుంచి మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. మరి మీ ఈ 3 ప్రాంతాలకి మీరేం న్యాయం చేసిరు? అక్కడున్న నిరుద్యోగులకి, గ్రాడ్యుయేట్లకి మీరు ఏం న్యాయం చేసిరు? ఆ నిరుద్యోగులు అడిగితే మీరు ఏం తలక ఎక్కడ పెట్టుకుంటారు? మేము ఒక 4 వచ్చి అడిగితేనే మీరు మాకు సమాధానం చెప్పలేక స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఉన్న నిరుద్యోగులు మొత్తం వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మీరు? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇంకా సంవత్సరం కాలం ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా న్యాయం చేయండి నిరుద్యోగులకి. మాకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిన మనిషి రేపన్నాడు నువ్వేం చేస్తావు నిరుద్యోగుల కోసం? రేపన్నాడు బీసీ వాదం ఎత్తుకున్నావు, నువ్వు సీఎం అయితే ఏంది పరిస్థితి? ఒక ఆయన 3 రంగుల జెండా ఎత్తుకున్నాడు, ఆయన సీఎంని చేసినాము. నువ్వు గంటకో పూటకో జెండా మారుస్తున్నావు, నిన్ను కూడా సీఎంని చేస్తారనుకో. ఓన్లీ బీసీ వాళ్ళు మాత్రమే నీకు ఓట్లు వేయాలా? రెడ్లు ఎవరు మీకు ఓటు వేయద్దా? ఎస్సీ ఎస్టీ బిడ్డలు నీకెవరు ఓట్లు వేయొద్దా? ఓన్లీ బీసీలు మాత్రమే నీకు ఓట్లు వేయాలా? ఏంది బీసీ వాదం? ఎందుకు బీసీ వాదం ఎత్తుకున్నారు? సరే, బీసీల వల్ల మీరు ఏం చెప్తున్నారు? సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓన్లీ బీసీ నిరుద్యోగులకు మీరు ఏం న్యాయం చేసిరు? మరి బీసీ వాదం ఎత్తుకున్నారు, మరి బీసీ నిరుద్యోగులకు ఏమైనా న్యాయం చేసిరా? మీరు చెయ్యలేదు. ఒక 4 మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలం, బీసీ బిడ్డలం అందరం కలుపుగోలుగా పోయే అడిగినాము. మీరు ఎందుకు మా గురించి మాట్లాడట్లేదు? చాలా మంది స్టూడియోలోకి వచ్చి కూడా నిరుద్యోగులం మా సమస్యలను వివరించినాం. మరి మీరు వాటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ రిజర్వేషన్లు ఓన్లీ మనకి నిరుద్యోగుల కోసం కూడా ఉన్నాయా, లేకపోతే రాజకీయ కోణంలో మాత్రమే ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయా? మరి మాకు డౌట్స్ రావా? అడిగినాము. అడిగితే మీరు ఎందుకు మాట్లాడట్లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆయన. ఇదా చెప్పే సమాధానం? మల్లన్న గారు, మర్యాదగా చెప్తున్నాం, ఇప్పటికైనా నిరుద్యోగుల గురించి మాట్లాడండి. తక్షణమే న్యాయం చేయండి. మీకు ఇంకా సంవత్సరం కాలం ఉంది. చెయ్యకపోతే మిమ్మల్ని నాగార్జున సాగర్లో ముంచుతాం బరాబర్, నిరుద్యోగులం అందరం తీసుకుపోయి. రైట్. ఇంద్రనాయక్ గారు, ప్రధానంగా యువతకు సంబంధించి ఏదైతే 10 లక్షల వడ్డీ లేని రుణాలు అన్నారు, దాని సంగతి ఏమైంది అసలు? అలాగే బీసీ బిడ్డలకు సంబంధించి నిరుద్యోగులు కొంతమంది కొన్ని చోట్ల సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం. వడ్డీ లేని రుణాలు అన్నారు, స్కాలర్స్కు యూనివర్సిటీలో ఫెలోషిప్ రూపాయలు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు ఇస్తామన్నారు. అవన్నీ గాలి మాటలు ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు. ఎందుకంటే
మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోను కాళేశ్వరంలో లేకపోతే నాగనసార్లు కలిపేశారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడితే ఫస్ట్ అవన్నీ మేనిఫెస్టోలు పక్కన పెట్టండి, కనీసం ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఏవైతే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారుగా, ఆ ఉద్యోగాలు ఇవ్వండి. సరే మేనిఫెస్టో ఇచ్చారు, మీరు గెలిచారు, బయటపడ్డారు, పక్క సంగతి అది. కానీ ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, బిస్వాల్ కమిటీ ప్రకారం 186 ఉద్యోగాలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పిన మీరు మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇదే మల్లన్న గారు మొన్న ఏదైతే సోమాజిరావు ప్రెస్ క్లబ్ మీటింగ్లో ఉన్నప్పుడు మా స్లాట్ని మీరు దొంగలించి, మా టైంను కూడా మీరు దొంగలించి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశం అయిపోయింది, క్వశ్చన్ అవర్ నడుస్తుంది. అన్న మీరు మా తరఫున గెలిచారు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మీరు మా గురించి మాట్లాడమంటే మీ మనసులో పెట్టి మమ్మల్ని గెంటేసే ప్రయత్నం చేస్తారా? మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారా? ఇదా మీరు మాకు బహుమతి ఇచ్చింది? ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తారా మీ అనుచరులు? ఎవరు గెలిపించారు నిన్ను? ఇలా కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపించారు? నిన్నెవరు గెలిపించారు? ఇలా నీ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. నీకు సిగ్గు శరం మానవత ఉంటే రాజీనామా చేయి. ఎవరి గురించి ప్రశ్నించాలి నువ్వు? ఎవరి గొంతుగా నువ్వు? ఇలా నిరుద్యోగుల గొంతుగా నువ్వు నిరుద్యోగుల నుంచి మాట్లాడి 29 సమస్య ఉన్నప్పుడు ఇంటికి వెళ్తే కనీసం మీ సమస్య ఏందని ఒక మాట కూడా అడగని మనిషి ఇలా మా ఎమ్మెల్సీ జియో 46 మీద రోడ్డు మీద తిరుగుతుంటే మా గురించి మాట్లాడమని చెప్తే రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నేను మాట్లాడను పో, ఏముందా సమస్య అని చెప్పి నువ్వు మా ఎమ్మెల్సీవా? సిగ్గు శరం మానవత ఉందా నీకు? ఇలా 6 బీసీ బిడ్డలు చనిపోయారు రాష్ట్రంలో, వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా నువ్వు? బీసీ రాజ్యాధికారం కులాంకారం మాట్లాడుతున్నావే. ఇలా బీసీ బిడ్డలు 6 చనిపోయారు రాష్ట్రంలో, వాళ్ళ ఇంటికి వెళ్ళానా, వాళ్ళతో అయినా ఎప్పుడైనా చూసావా నువ్వు? ఇవన్నీ అవసరం లేదు. ఎంతసేపు వాడిని బ్లాక్మెయిల్ చేయడం, వీడిని బ్లాక్మెయిల్ చేయడం, నీళ్ళ గురించి మాట్లాడకుండా పోవడం. ఇంకోటి తెలవాలి. ఎందుకంటే ఏదో ఈ బీసీ బిడ్డలు ఉన్నారో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశాం, వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాం. ఈయన ఎక్కడుండి ఇప్పుడు? ఎక్కడుండు? మమ్మల్ని ఎంతసేపు నిరుద్యోగం రాజకీయంగా వాడుకుందామని కానీ మా సమస్యలు పరిష్కరించే విధంగా ఎవరు మాట్లాడలేదు. రైట్. వీరస్వామి గారు, నిరుద్యోగులను పక్కాగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇంద్రనాయక్ ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇది వాస్తవం అనుకోవాలా? ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ ఓట్ బ్యాంకును రాజకీయంగానే వాడుకున్నది. ఏదైతే వాళ్ళు మేధావులను ముందు పెట్టి నిరుద్యోగులను అబద్ధ మాటలతోటి నయవంచన చేసి ఆ ప్రభుత్వం ఆ ఏజెంట్ల ద్వారా వీళ్ళ ఓట్లు వాడుకొని ప్రభుత్వం మోసం చేసింది. అదేవిధంగా ఏజెంట్గా పనిచేసిన ఈ మేధావులు ఈ వాళ్లకు నయవంచన చేసి మాటలు చెప్పి ఇటు మేధావులు కూడా 2 విధాల నిరుద్యోగులు యువతనే మోసపోయేళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టండి. మీకు మీ మంత్రులు మాట్లాడేదానికి, ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేదానికి ఏమాత్రం తారతమ్యం లేకుండా ఉన్నది. ఒకరిని మాట్లాడితే ఇంకొకరు ఒకటి మాట్లాడతారు. పరిపాలన మీద పూర్తి స్థాయి అవగాహన లేదు మీకు. పరిపాలన మీద ఎలాంటి అవగాహన లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులను మరొకసారి మోసం చేసే ప్రయత్నం తప్ప ఎలాంటి లేదు. ఇంతకుముందు చర్చలో సగంలో వదిలేసిన విషయం 29 జీవోకు సంబంధించి ఆ రోజున విద్యార్థి సంఘాలం కానీ నిరుద్యోగులం కానీ పెద్ద ఎత్తున గ్రూప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కానీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. మీరు రాత్రి 29 జీవో తీసుకొచ్చిళ్ళు. 10,800 కాడ ఆగాల్సిన ర్యాంకు వాళ్ళు 28,000 ర్యాంకు వరకు వస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నది. 18,000 మంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మెయిన్స్ రాయాల్సిన వాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే కూడా వీళ్ళు చీకటి ఒప్పందం ద్వారా జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీటీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వము ఒక ప్లాన్డ్గా ఒక రెడ్డిని పెట్టుకొని ప్లాన్డ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేయలేదు ఆ రోజు 29 జీవో ద్వారా. అంటే ఒకసారి వాళ్ళకి అవసరం ఉన్న కాడ బీసీ అని మాట్లాడతారు, అవసరం ఉన్న కాడ ఎస్సీ అని మాట్లాడతారు. అంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తారు. ఇంకొకటి మేనిఫెస్టోలో వాళ్ళు ఒక అంశం క్లియర్గా పెట్టిళ్ళు, మేము ప్రతి జిల్లా కేంద్రంగా పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేస్తాం, దానికి అనుబంధంగా నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా ఉపాధి కల్పిస్తాం యువతకు అని చెప్పిళ్ళు. ఏ జిల్లాలో పారిశ్రామిక వార్డు ఉన్నది? ఇలా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిందే మీ దగ్గర లెక్కలేదు. అంటే మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టాలి? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే మేము ఇస్తున్నామని చెప్పి డైరెక్ట్గా మేనిఫెస్టోలో పెట్టుకోపోయారు. అది పెట్టలే కదా మీరు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇస్తున్నామని చెప్పుకుంటా నియామక పత్రాలు ఇచ్చుకుంటా ఈ ఒకటే ట్యాగ్ అయింది, నియామక పత్రాల సీఎం తప్ప చిత్తశుద్ధి లేని సీఎం ఇది. ఎప్పుడు కూడా నిరుద్యోగులు యువతను పట్టుకొని మోసం చేసినావు సీఎం గారు మీరు. ఖబర్దారి, ఇదే యువత రాష్ట్రంలో, ఇదే యువత, ఇదే నిరుద్యోగులు విద్యారంగాన్ని 10 సంవత్సరాలు నువ్వు నాశనం చేసి వెనకకు తీసుకుపోయినావు. కాబట్టి ఇదే యువత, ఇదే నిరుద్యోగులు భవిష్యత్తులో నీకు సమాధానం చెప్పక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని.
రైట్ వీరస్వామి గారు, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున వారు గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అస్మా గారు, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళకన్నా ఇచ్చారా, వాళ్ళన్నా తీసుకున్నారా? కష్టం, ఎవరికి ఇవ్వలేదు. ర్యాపిడోలే బుక్ చేసుకొని తిరుగుతున్నాం. దేనికైనా సరే ఫ్రీ బస్సులు ఇచ్చిర్రు, అది మొత్తం కిక్కిరిసే జనం, అసలు తిరగలేని పరిస్థితి. మాకు గౌరవం లేకుండా పోయింది ఆ ఫ్రీ బస్సుల వల్ల. ఎక్కుతున్నామా దిగుతున్నామా సంబంధం లేదు, ఫుట్పాత్ల మీదే ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. స్కూటీలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది సప్పుడు లేదు అసలు. ఇప్పటిదాకా 18 నెలలు కావస్తుంది, మరి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? నిజంగా మీకు నిరుద్యోగుల పైన మహిళల పైన గౌరవం ఉంటే స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చిందే మీరు కదా, మేము అడగలేదు కదా. మరి ఇచ్చిన హామీలు ఎందుకు మర్చిపోతున్నారు? స్కూటీలు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పటిదాకా? మరి ఇస్తారా ఇవ్వరా? ఇవ్వము, మాకు ఇచ్చిన హామీలు మాకు చేత కాదని ఒప్పుకోండి. అటు ఒప్పుకోరు, ఇటు చేస్తామంటారు, చెయ్యరు. ఏంది స్కూటీల గురించి ఒక్క నాయకులన్నా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిరా ఇప్పటిదాకా? గెలవక ముందు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మరి స్కూటీలు ఇస్తాం, మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఎక్కడున్నాయి స్కూటీలు? మరి ఇప్పుడు నేను మహిళనే, నాకు రాలేదు మరి స్కూటీ. చెప్పండి మరి ఎక్కడున్నాయి, ఎప్పుడు వస్తాయి మరి స్కూటీలు? మీరు చెప్పిన హామీలే కదా. కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిన వ్యక్తినే. మా ఊర్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తినే. పైగా స్కూటీలు ఇచ్చుడు ఏమో కానీ మేము చేస్తున్న ఇక్కడ పోరాటానికి మా ఊర్లో కూడా మాకు అందాల్సిన పథకాలు కూడా రాకుండా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా క్యాన్సల్ చేస్తున్నారు, అన్నిటికన్నీ రద్దు చేస్తున్నారు. కేవలం ఇక్కడ హైదరాబాద్లో మేము ఇక్కడ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నామని. ఎంతవరకు అన్యాయం ఇది? ఎంత అన్యాయం? నేను ఒక మహిళని, మీరు నాకు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారు చెప్పండి? ఇక్కడ చేసే పోరాటాలకి ఊర్లో ప్రతాపం. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారని మీకు వచ్చినటువంటి స్కీమ్స్ అన్ని క్యాన్సల్ చేసిరు. ఇందిరమ్మ ఇల్లు క్యాన్సల్ చేసిరు, అన్ని క్యాన్సల్ చేసిరు, రాకుండా చేస్తున్నారు. కనీసం ఆ లిస్ట్ లో ఎంత మందికి వచ్చినా కూడా ఆ లిస్ట్ కూడా బయట పెట్టట్లేదు ఊర్లో. మా ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇల్లు కట్టిస్తూ ఎందుకు చేస్తున్నారు ఇట్లా అరాచకంగా అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మా ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇల్లు కట్టించిండ్రు, ఇందిరమ్మ ఇల్లు. అది కూడా ఎందుకు అని అంటే మా ఊర్లో దేవరకద్ర నియోజకవర్గం మాది, తిరుమలాపూర్ మాది. అక్కడ ఎందుకు కట్టిస్తున్నారని రాత్రికి రాత్రే కార్ మాట్లాడుకొని పోవాల్సిన పరిస్థితి. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని పోతే అక్కడ తీరా చూస్తే మా ఉన్న ఇంటికి ఆనుకొని బేస్మెంట్ వేసేసిరు. అవతల వాళ్ళకి ఇల్లు వైశాల్యం పెరగాలని చెప్పేసి మా ప్లేస్ లో ఎట్లా కట్టిస్తారని పోయి గొడవ చేస్తే అప్పుడు చెప్తున్నారు ఎలాగైనా మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. ఓటకు ఉన్న ఆ ఊర్లో నాకు విలువ లేదు, ఎవరో ఆ ఊరి అల్లుడు ఆయనకు వచ్చి అక్కడ ఇల్లు కట్టించే ప్రయత్నాలు చేసిరు వీళ్ళు. ఎందుకు అని అంటే ఇక్కడ నేను ఆపోజిట్ గా చేస్తున్నా కాబట్టి. మరి ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం కష్టపడ్డా, మీరు ఏ పార్టీ న్యాయం చేసిరు? నాకు ఎక్కడన్నా ఉందా ఇట్లా ఒక మహిళని ఇంత ఇబ్బంది పెడతారా? నేను ఊర్లో పోయి కొట్లాడాల్సిన పరిస్థితి. ఎలక్షన్స్ దాకా మా ఇంటి డోర్ ముందు నుంచి రావాల్సిన కార్యకర్తలు ఆ రోజు కొట్లాట కోసం ఇంటి వెనకాల నుంచి వచ్చిరు, చాలా మంది వచ్చిరు. నేను మా చెల్లి ఇద్దరమే ఉంటాం, మాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్సే నాకు తోడు. అలాంటిది నా కోసం వచ్చిన వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది అక్కడ. కార్యకర్తలు మొత్తం, కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం వచ్చేసి లేదు ఇది వీళ్ళకి కట్టాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టాలి వాళ్ళకని చెప్పేసి మమ్మల్ని ధ్వంసం చేసి వాళ్ళని కట్టిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురు తిరగడం, ప్రశ్నించొద్దు, ఎదురు తిరగొద్దు. వీళ్ళు మాకేం చేయకపోయినా మా ఇల్లు కూడా వర్షాలు పడితే కారే పరిస్థితి. చేప పిల్లల్ని వదిలిపెట్టేస్తే ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు పెద్ద చేపలు అయిపోతాయి, అట్లా ఉంటుంది మా ఇల్లు. అట్లాంటిది మాకు ఇల్లు కావాలంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చి సెకండ్ లిస్ట్లో ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? మీకు ఇల్లు రాదు అని డైరెక్ట్ మొహాల మీదే చెప్పేస్తున్నారు. అట్లాంటప్పుడు మేమెందుకు కాంప్రమైజ్ అవుతాము? ఇక్కడ నుంచి మొదలు పెడితే ఉద్యోగాల నుంచి మొదలు పెడితే మా పర్సనల్ లైఫ్ల మీద కూడా మమ్మల్ని దెబ్బ కొడుతున్నారు. మేము ఎందుకు తగ్గుతాం? అలాంటప్పుడు నేను ఇంత నష్టపోయేటప్పుడు నేను ఎందుకు ప్రశ్నించొద్దు? అందుకే నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నా. నా ఇల్లు లేకుండా చేసిరు, మొత్తానికి నన్ను కొలాప్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నేను బరాబర్ ప్రశ్నించండి. టీన్యూస్ వేదికగా బరాబర్ ప్రశ్నించండి, మీకు న్యాయం జరిగే వరకు టీన్యూస్ కూడా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రనాయక్ గారు, ప్రధానంగా ఇంకొక అంశం ఏదైతే త్రిబుల్ తరహాలో 4 ఐటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మరొక హామీ గుప్పించారు, దాని సంగతి ఏంది? అసలు ట్రిపుల్ ఐటీ లేవు, గురుకుల విద్యాలయంలో మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ లేదు, అసలు ఏం లేదు సార్. ఒకటే వీళ్ళకి నిజంగా ఏదైతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ఏదైనా నోటిఫికేషన్ తప్ప వీళ్ళు ఒక విశ్వవిద్యాలయం కడదాం, ఒక యూనివర్సిటీని కడదాం అనే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఎంతసేపు ఆ మంత్రికి పదవి కావాలి, ఈ రెడ్డికి పదవి కావాలి, మా తమ్ముడు అలుగుతుండు వాళ్ళ తమ్ముడికి పదవి కావాలి తప్ప వీళ్ళకి ఉద్యోగాల మీద కానీ యూనివర్సిటీల మీద కానీ
దేని మీద కానీ వీళ్ళకి సూయి లేదు ఫస్ట్. రైట్. వీరస్వామి గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏదైతే ప్రధానంగా ఇంద్రనాయక్ ఒక అలిగేషన్ తీసుకొచ్చారు, దేని మీద సోయి లేదు, అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందా ఏదో ఎమర్జెన్సీ పీరియడ్ పడకేసిందా అంటే రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 1100 గురుకులాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ గురుకులాల్లో ఈ రోజున వందలాది మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి కానీ ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క హాస్టల్ను సందర్శించి ఏ ఒక్క విద్యార్థి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేదు. ఏ ఒక్క విద్యార్థి హాస్పిటల్లో పడితే కూడా ఆ విద్యార్థులను దగ్గర పోయి సమస్య తెలుసుకోలేదు. ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి, బాత్రూములలో తేళ్ళు పాములు గురుస్తున్నాయి. అంటే హాస్టళ్ల పరిస్థితి 700 గురుకుల హాస్టల్స్కు రెంట్ కట్టకుండా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే గురుకులాలను మూసివేద్దామనే ప్రయత్నం చేసిండు. పేరెంట్స్ నుంచి, కుటుంబాల నుంచి, పేదవాళ్ళైన తల్లిదండ్రుల నుంచి ఈ గురుకులాలు మాకు మంచి విద్యనిస్తున్నాయి, మా పిల్లలకు మంచిగా ఉన్నదని. రైట్. థ్యాంక్ యూ వీరస్వామి గారు, సమయం మించిపోయింది, దయచేసి ఏమనుకోవద్దు. వీరస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంద్రనాయక్ గారు థ్యాంక్ యూ అండి, ఆస్మా గారు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రధానంగా ఏదైతే ప్రశ్నించే గొంతును అక్కడ నొక్కేస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఆస్మా గారు చెప్పారు. వారికి సంబంధించినటువంటి స్కీములు క్యాన్సిల్ చేశారట. ఏదైతే నిరుద్యోగుల పట్ల పోరాడితే వాళ్ళు ప్రశ్నిస్తే గొంతును నొక్కేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నిలబడతాం, మేము ఏమైనా సరే పోరాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చలో గాంధీ భవన్ కూడా 12వ తారీఖున చలో గాంధీ భవన్ కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేయలేదని చెప్పేసి వాళ్ళు కారాఖండిగా చెప్తున్నటువంటి అంశం ఇది. వాళ్ళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.